హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం రామాయణంలోని 5వ కాండ అయిన సుందరకాండ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, నిస్వార్థమైన సేవలకు ప్రతీకగా నిలిచిన ఒక మహాకావ్యం. గత ఎపిసోడ్లో కిష్కింధకాండలో సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వానర వీరులందరూ బయలుదేరారు కదా. తరువాత ఇప్పుడు కిష్కింధకాండలో వారంతా సముద్ర తీరానికి చేరుకుంటారు. సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి సీతను వెతకడానికి 4 దిక్కులకు పంపినప్పుడు దక్షిణ దిశకు వెళ్లిన బృందంలో హనుమంతుడు ఉంటాడు. వారు దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ వాళ్లకు రెక్కలు లేని చాలా వయసు ఉన్న ఒక పెద్ద పక్షి కనపడుతుంది. అదే సంపతి. ఈ సంపతి ఎవరంటే, సీతమ్మను రావణుడు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు జటాయువు సీతను కాపాడబోయి చనిపోతాడు. అతడి తమ్ముడే ఈ సంపతి. సంపతికి చాలా దూరం చూడగల శక్తి ఉంటుంది. అతను లంకలో ఉన్న సీతమ్మను చూసి ఆ విషయాన్ని వనరులకు తెలియజేస్తాడు. అయితే 100 యోజనాల అనగా దాదాపు 800 మైళ్ళు. ఇంత దూరం ఉన్న సముద్రాన్ని దాటడం ఎలా అని అందరూ నిరాశలో ఉన్నప్పుడు జాంబావతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేస్తాడు. వృద్ధుడైన జాంబావతుడు హనుమంతుని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు: ఓ వానర శ్రేష్ఠుడా, నీవు వాయువు పుత్రుడివి. పసివాడిగా సూర్యుని పండు అనుకొని పట్టుకోవడానికి ఎగిరిన పరాక్రమవంతుడివి. దేవతలు నీకు ఇచ్చిన వరాల వల్ల నీకు అపారమైన శక్తి ఉంది. నీ శక్తిని నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నీ జాతి గౌరవం, శ్రీరాముని కార్యసిద్ధి నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ శక్తిని గుర్తించి సముద్రాన్ని దాటు అని హనుమంతునికి తన అపారమైన శక్తిని గుర్తు చేస్తాడు. జాంబావతుడి మాటలతో తన అపారమైన శక్తిని గుర్తు చేసుకున్న హనుమంతుడు సముద్రం దాటడానికి సిద్ధమవుతాడు. హనుమంతుని ప్రయాణాన్ని పరీక్షించడానికి దేవతలు 3 అడ్డంకులను సృష్టిస్తారు. మొదటగా సముద్రం నుండి మైరాకుడు అనే పర్వతం బయటకు వచ్చి హనుమంతుడికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటుంది. రెండవది, దేవతలు పంపిన సురసు అనే నాగమాత హనుమంతుడిని తినడానికి తన నోరు పెద్దది చేస్తుంది. మూడవది, నీడను పట్టుకొని లాగే సింహిక అనే రాక్షసి. హనుమంతుడు తన తెలివితేటలతో ఈ 3 అడ్డంకులను అధిగమిస్తాడు. ఈ అడ్డంకులను దాటి హనుమంతుడు లంక దగ్గరకు చేరుకుంటాడు. లంకలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు లంకిని అనే రాక్షసి అడ్డుపడుతుంది. హనుమంతుడు లంకినిని తన పిడికిలితో కొట్టగా ఆమె కింద పడి లంకలో రాక్షసుల వినాశనం మొదలైందని గ్రహించి హనుమంతునికి దారి ఇస్తుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించి తన రూపాన్ని చిన్నదిగా మార్చుకొని లంక నగరమంతా సీత కోసం వెతకడం మొదలు పెడతాడు. రావణుడి అంతపురం, అతని భవనం, అశోకవనం ఇలా ప్రతి చోట వెతుకుతాడు. హనుమంతుడు రావణుడి అంతపురంలో సీతను వెతుకుతూ అనేక మంది రాక్షస స్త్రీలను చూస్తాడు. ఒకానొక సందర్భంలో మండోదరిని చూసి సీత అనుకొని ఆనందపడతాడు. కానీ వెంటనే తనలో తాను, సీతాదేవి ఎప్పుడు శ్రీరాముడిని విడిచిపెట్టదు. ఆమె మనసు ఎప్పుడు రాముడిపైనే ఉంటుంది. ఇలాంటి ప్రశాంతత, సుఖం, నిద్ర సీతాదేవికి ఉండవు. రాముడు లేని ఈ ఏకాంతంలో ఆమె ఎంతో దుఃఖంలో ఉంటుంది. రామచంద్రుని ధర్మాన్ని పాటించే సీతాదేవి ఇలాంటి ప్రదేశంలో ఉండదు అని గ్రహించి నిరాశ చెందుతాడు. హనుమంతుడు అశోకవనాన్ని చేరుకుంటాడు. అక్కడ ఒక చెట్టు కింద కృషించిన రూపంలో రామనామాన్ని స్మరిస్తున్న సీతను చూసి ఎంతో ఆనందపడతాడు. హనుమంతుడు ఒక చెట్టుపై దాక్కొని చూస్తుండగా రావణుడు అశోకవనానికి వచ్చి సీతను బెదిరించి తనకు భార్యగా ఉండమని కోరతాడు. సీత రావణుడిని కనీసం ఒక గడ్డి పోచంత కూడా లెక్క చేయనని చెప్పి నిరాకరిస్తుంది. రావణుడు వెళ్ళిపోయాక త్రిజట అనే రాక్షసి తన తోటి రాక్షస స్త్రీలకు తన స్వప్నాన్ని వివరిస్తుంది. ఆ స్వప్నంలో రావణుడికి వినాశనం, శ్రీరాముడికి విజయం కలుగుతాయని చెబుతుంది. ఈ మాటలు సీతకు కొంత ఊరటనిస్తాయి. సమయం చూసుకొని హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి శ్రీరాముని దూతగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. సీత నమ్మనప్పుడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపిస్తాడు. అయితే హనుమంతుడు సముద్రం దాటి లంకలో సీతను కనుగొన్న తరువాత ఆమె అతడిని ఎలా నమ్ముతుంది అనే సందేహం రాముడికి ముందుగానే కలుగుతుంది. దీనిని ముందే ఊహించిన రాముడు హనుమంతుడికి తన ఉంగరాన్ని ఇచ్చి పంపిస్తాడు.
అయితే ఈ ఉంగరాన్ని హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకొస్తున్నప్పుడు రాముడు ఇవ్వడు. ఇది ముందే జరుగుతుంది, అనగా హనుమంతుడు లంకకి వస్తున్నాడు అనే విషయం రాముడికి కూడా తెలియదు. ఎందుకంటే 4 దిక్కులుగా విభజించినప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వచ్చాడు. కానీ హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు అని, సీతాదేవిని ఎలాగైనా కనిపెట్టగలడని రాముడు ముందుగానే గ్రహించి వానర సేనులంతా ఒక్కొక్క దిక్కుకు విభజించి వెళ్ళేటప్పుడే హనుమంతుడిని రాముడు ప్రత్యేకంగా పిలిచి, ఈ ఉంగరాన్ని సీతకు చూపించు, అప్పుడే సీత నిన్ను నా దూతగా నమ్ముతుంది అని చెబుతాడు. ఈ ఉంగరమే హనుమంతుడు లంకలో ఉన్న సీతాదేవికి చూపించి, నేను రాముడి దూతను, రాముడే పంపించాడు అని చెబుతాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ ఎంతో సంతోషిస్తుంది. దుఃఖంతో తాను హనుమంతుడితో ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. ముందుగా నేను క్షేమంగానే ఉన్నాను, కానీ ఈ రాక్షసుల మధ్య ఎంతో దుఃఖంతో ఉన్నాను అని తన పరిస్థితిని చెబుతుంది. రావణుడు తనను 12 నెలలు గడువు ఇచ్చాడని, ఈలోపు రాముడు వచ్చి తనను రక్షించకపోతే ప్రాణత్యాగం చేస్తానని చెబుతుంది. తనెప్పటికీ రాముడినే తలుచుకుంటూ ఆయన కోసమే ఎదురు చూస్తున్నానని చెబుతూ ఒక గుర్తుగా తన తలపాగాలో ఉన్న చూడామణి తీసి హనుమంతుడికి ఇస్తుంది. ఈ చూడామణి నా తరపున రాముడికి ఇవ్వు. ఇది చూస్తే ఆయనకు నేను గుర్తొస్తాను, నేను ఇక్కడే ఉన్నాను అని అర్థమవుతుంది అని చెబుతుంది. ఇంద్రుడి కుమారుడైన కాకసురుడు తనపై దాడి చేసినప్పుడు రాముడు తనను రక్షించిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. ఆ సమయంలో రాముడు ఒక గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చి కాకసురుడిని ఎలా శిక్షించాడో హనుమంతుడికి వివరిస్తుంది. ఈ కథను రాముడికి చెప్పమని, ఆ సంఘటనను గుర్తు చేస్తే రాముడు తనను తాను నమ్ముతాడని చెబుతుంది. ఈ కథ ద్వారా రాముడు తనపై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత శక్తిమంతుడో నిరూపించాలనుకుంటుంది. రాముడిని ఎంతగానో బాధ పెడుతున్న తనను రక్షించడానికి వెంటనే రావణ సంహారానికి బయలుదేరమని కోరుతుంది. అలాగే లక్ష్మణుడిని కూడా క్షేమ సమాచారం అడిగినట్లు చెప్పమని, మరియు సుగ్రీవుడు, జాంబవంతుడు, ఇతర వానర వీరులందరికీ తన కృతజ్ఞతలు తెలియజేయమని చెబుతుంది. ఈ మాటలన్నీ చెప్పి రాముడిని వీలైనంత త్వరగా వచ్చి తనను రక్షించమని వేడుకుంటుంది. హనుమంతుడు, తల్లి, నేను మిమ్మల్ని ఒక క్షణంలోనే రాముడి దగ్గరకు తీసుకువెళ్తాను అని అంటాడు. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది, హనుమ, నువ్వు నా భర్త రాముని దూతవి. నువ్వు నన్ను ఒంటరిగా తీసుకెళ్తే అది రాముడి పరాక్రమానికి తక్కువగా ఉంటుంది. రాముడు తన గొప్ప శక్తిని ఉపయోగించి రావణుడిని సంహరించి అతని పరాక్రమానికి గుర్తుగా నన్ను తిరిగి తీసుకువెళ్ళాలి. అప్పుడే ఈ ప్రపంచానికి రాముడి శక్తి ఏంటో తెలుస్తుంది. సీతాదేవి మాటలు విన్న తర్వాత హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, తల్లి, మీ మాటల్లో మీ భర్త రాముడిపై మీకు ఎంతటి నమ్మకం ఉందో నాకు అర్థమైంది. మీ కోరిక ప్రకారం నేను ఇక్కడి నుంచి రాముడి దగ్గరకు వెళ్ళి మీరు చెప్పిన అన్ని విషయాలను చెప్పి సైన్యాన్ని తీసుకువచ్చి రావణుడిని సంహరించి మిమ్మల్ని రాముడు తీసుకువెళ్లేలా చేస్తాను. ఈ విధంగా హనుమంతుడు సీతతో మాట్లాడిన తర్వాత రావణుడి శక్తిని అంచనా వేయడానికి తన శక్తిని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటాడు. అశోకవనంలో ఉన్న చెట్లను, తోటలను, భవనాలను నాశనం చేస్తాడు. తోటను నాశనం చేస్తూ హనుమంతుడు బీభత్సం సృష్టిస్తాడు. దీంతో కోపించిన రావణుడు తన కొడుకులలో ఒకడైన అక్షయ కుమారుడిని సైన్యంతో సహా హనుమంతుడిని పట్టుకోవడానికి పంపిస్తాడు. అక్షయ కుమారుడు అప్పటికి చాలా చిన్నవాడు, కేవలం 16 ఏళ్ల యువకుడు. అయినా అతను చాలా శక్తివంతుడు, పరాక్రమవంతుడు. అక్షయ కుమారుడు తన సైన్యంతో హనుమంతుడిపై దాడి చేస్తాడు. హనుమంతుడు ఆ సైన్యాన్ని మొత్తం సంహరిస్తాడు. ఆ తర్వాత అక్షయ కుమారుడు హనుమంతుడితో భయంకరంగా పోరాటం చేస్తాడు. ఆ యుద్ధంలో అక్షయ కుమారుడి పరాక్రమాన్ని చూసి హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఒక చిన్న యువకుడు అంత ధైర్యంగా పోరాటం చేయడం చూసి హనుమంతుడు మెచ్చుకుంటాడు. అయినా హనుమంతుడు తన లక్ష్యాన్ని నెరవేర్చాలి. అందుకోసం అతను అక్షయ కుమారుడిని చంపక తప్పదు. చివరికి హనుమంతుడు అక్షయ కుమారుడిని చంపి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అక్షయ కుమారుడి మరణం తర్వాత రావణుడు మరింత కోపదృక్తుడై తన మరో కుమారుడైన ఇంద్రజిత్తును హనుమంతుడిని పట్టుకోవడానికి పంపుతాడు. అప్పుడే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధిస్తాడు.
ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్లు హనుమంతుడు నటిస్తాడు. రావణుడి సభకు వెళ్ళినప్పుడు హనుమంతుడు తనెవరో ఎందుకు వచ్చాడో వివరిస్తాడు. రావణుడు హనుమంతుడిని చంపాలనుకుంటాడు, కానీ విభీషణుడు దూతను చంపడం ధర్మం కాదు అని చెప్పడంతో రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. అసలు రావణుడు హనుమంతుడి తోకకే ఎందుకు నిప్పు అంటించమని చెప్పాడో తెలుసా? ఎందుకంటే అశోకవనాన్ని నాశనం చేసి అక్షయ కుమారుడితో పాటు ఎందరో రాక్షసులను చంపినందుకు రావణుడు విపరీతంగా కోపంతో ఉన్నాడు. కానీ హనుమంతుడిని ఒక సాధారణ వానరుడిగా చూశాడు. ఒక వానరుడికి అత్యంత విలువైనది తన తోక అని, దానిని కాలిస్తే హనుమంతుడిని పూర్తిగా అవమానపరిచినట్లు అవుతుందని రావణుడు భావించాడు. ఈ శిక్ష ద్వారా రాముడికి కూడా తన బలం గురించి ఒక హెచ్చరిక పంపాలని రావణుడు అనుకున్నాడు. అందుకే తోకకు నిప్పు అంటించమని చెప్పాడు. హనుమంతుడు తన తోకతో లంక నగరం మొత్తానికి నిప్పు పెడతాడు. రావణుడి భవనంతో సహా చాలా వరకు కాలిపోతుంది. దీనితోనే పుట్టింది చూసి రామంటే కాల్చి వచ్చాడు అనే సామెత. లంక మొత్తం కాలిపోవడంతో హనుమంతుడు సీతమ్మ క్షేమం గురించి భయపడతాడు. ఎక్కడ నా తల్లి సీతమ్మ ఈ అగ్నిజ్వాలలో చిక్కుకుందో అని బాధపడతాడు. అయితే వెంటనే తనలో తాను సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, అగ్నికే అగ్ని స్వరూపం ఆమెను అగ్ని ఏమి చేయలేదు అని గ్రహించి ఊరట చెందుతాడు. మరి హనుమంతుడి తోకకు నిప్పు పెట్టినప్పటికీ ఆయనకు ఎందుకు ఏమి కాలేదో తెలుసా? ఎందుకంటే దేవతల వరాలు. హనుమంతుడికి చిన్నప్పటి నుంచి చాలా మంది దేవతల నుంచి వరాలు ఉన్నాయి. అగ్నిదేవుడు స్వయంగా ఆయనకు అగ్ని నుంచి రక్షణ కల్పించాడు. అందుకే ఆయన తోకకు నిప్పు అంటుకున్నా ఆ వేడి ఆయనను ఏమి చేయలేదు. ఇంకొకటి సీతాదేవి ప్రార్థన. సీతాదేవి హనుమంతుడికి ఏమీ జరగకూడదని, ఆయనను అగ్ని బాధించకూడదని ప్రార్థించారు. సీతమ్మ ప్రార్థన శక్తి వల్ల కూడా అగ్ని హనుమంతుడిని చల్లగా ఉంచింది. ఇంకొకటి తన మహిమను నియంత్రించడం. హనుమంతుడు తన అష్టసిద్ధులతో తన శరీరంపై అగ్ని ప్రభావం పడకుండా చూసుకున్నాడు. ఆయన అగ్నిని తన నియంత్రణలో ఉంచుకుని లంక దహనం చేశాడు. ఇందుకే హనుమంతుడికి తోకకు నిప్పు పెట్టినా ఆయనకు ఎటువంటి హాని జరగలేదు. లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు సముద్రాన్ని దాటి వానర సైన్యం దగ్గరకు రాగానే చూశా సీతమ్మను చూశా అని ఆనందంగా అరుస్తాడు. ఆ మాట వినగానే నిరాశలో ఉన్న వానరులందరిలో కొత్త శక్తి వస్తుంది. సీత జాడను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు జాంబవంతుడితో, అగంధుడితో మరియు వానర సైన్యంతో అందరితో ఈ విషయాన్ని చెప్పాడు. వారు అంతా ఎంతో సంతోషించారు. అయితే మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అసలు అగంధుడు ఎవరు అని. అగంధుడు అంటే వానర రాజు వాలి కుమారుడు. వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధాకు రాజు అయినప్పుడు అగంధుడు యువరాజుగా నియమించబడ్డాడు. సీతాదేవిని వెతకడానికి రాముడు పంపిన వానర సైన్యంలో హనుమంతుడు జాంబవంతుడితో పాటు అగంధుడు కూడా ముఖ్య నాయకుడు. అందుకే సముద్రం ఒడ్డున వానర సైన్యం నిరాశలో ఉన్నప్పుడు అగంధుడు కూడా అక్కడే ఉన్నాడు. హనుమంతుడు లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరితో కలిసి రాముడి దగ్గరికి వెళ్లి సీతా జాడ చెప్పిన వారిలో అగంధుడు కూడా ఒకరు. రాముడు, లక్ష్మణుడు మరియు సుగ్రీవుడు 4 దిక్కులుగా వెళ్లిన వానర సైన్యంలో ఎవరైనా వచ్చి సీతా జాడను చెబుతారు ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. హనుమంతుడు నేరుగా రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ క్షేమంగా ఉందని, లంకలో ఉందని చెబుతాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముడికి సమర్పించి సీతమ్మ పలికిన అన్ని మాటలను వివరిస్తాడు. చూడామణి చూడగానే రాముడు ఎంతో బాధపడి సీతమ్మను త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఇలా సుందరకాండ హనుమంతుని యొక్క అద్భుతమైన ధైర్య సాహసాలు, భక్తి మరియు లంకలో సీతమ్మ జాడను కనుగొని శ్రీరామునికి సందేశం చేరవేయడం వంటి కీలక ఘట్టాలతో ముగుస్తుంది. తర్వాతి యుద్ధకాండాలు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరు ఇంకా మొదటి ఎపిసోడ్ చూడకపోయింటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో రామాయణం వీడియోస్ని ప్లేలిస్ట్లో కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది. మొదటి ఎపిసోడ్స్ని కూడా వెళ్ళి చూసేయండి. రామాయణాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నారు, భగవద్గీతాని కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే వాటిని కూడా నేను యూట్యూబ్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. కావున మీరు భగవద్గీతను వినాలి అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో భగవద్గీత అన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి వినేయండి.
నేను చేస్తున్న ఈ రామాయణం వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా తెలియజేయండి. తర్వాతి ఎపిసోడ్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. తర్వాతి 6వ ఎపిసోడ్ అయిన యుద్ధకాండలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్.